బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెప్పారంటే చేస్తారంతే. 6 నెలల రేవంత్ పాలనపై తెలంగాణ ప్రజలకు ఏర్పడిన బలమైన అభిప్రాయం ఇది. సంక్షేమం, అభివృద్ధిపైనే కాదు, డ్రగ్స్ నిర్మూలన, ప్రజలకు రక్షణ విషయంలో కూడా అంతే పక్కాగా ఉంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ పేరెత్తాలంటే ఫెడ్లర్లు భయపడే పరిస్థితి వచ్చింది. క్రైమ్ మాట కూడా వినిపించకూడదని రేవంత్ కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. అందుకే కీలకమైన హోంశాఖ బాధ్యతలు కూడా ఆయనే నిర్వర్తిస్తున్నారు. ఓవైపు సీఎంగా బిజీగా ఉంటూనే మరోవైపు రాష్ట్రంలో క్రైమ్ పై ఓ కన్నేశారు. ఎవరైనా గీత దాటితే కటకటాలు లెక్క పెట్టాల్సిందేనని నిరూపిస్తున్నారు. సోషల్ మీడియాలో డార్క్ కామెడీ పేరుతో అసభ్యంగా ప్రవర్తించిన ప్రణీత్ హనుమంతును 2 రోజుల్లోనే అరెస్ట్ అయ్యేలా చేశారు. తప్పు చేసిన వాళ్లు ఎంతటి వారైనా వదిలేదే లేదని నిరూపించారు. ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే సీఎం రెస్పాండ్ అయ్యారు. డీజీపీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆలస్యం చేయకుండా ప్రవీణ్ హనుమంతు ఎక్కడున్నా అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బెంగళూరులో ప్రవీణ్ ను అరెస్ట్ చేసి పీటీ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. తప్పు చేసిన వాళ్లకు తానే యమపాశంలా మారతానని ఈ కేసుతో సీఎం రేవంత్ రెడ్డి ప్రూఫ్ చేశారు. అభివృద్ధిలో తెలంగాణ తొలి వరుసలో క్రైమ్ రేట్లో అట్టడుగులో ఉండాలని కంకణం కట్టుకున్న సీఎం తన సత్తా చూపిస్తున్నారు. మహిళలు, చిన్నపిల్లల భద్రతకు భంగం కలిగించేలా ఎవరైనా ప్రవర్తిస్తే వారిని ఎంతటి వారైనా ఊచలు లెక్క పెట్టాల్సిందేననే సంకేతాలు పంపించారు. ఇందులో భాగంగానే తెలంగాణకు కొత్త డీజీపీని కూడా నియమించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ విషయంలో పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. మత్తు పదార్థాల పేరు తెలంగాణలో వినిపించకూడదనేది రేవంత్ రెడ్డి టార్గెట్. ఇటీవల కేంద్ర హోంమంత్రిని కలిసి కూడా అత్యాధునిక ఎక్విప్మెంట్ కావాలని కోరారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, సీఎం బాధ్యతలతో పాటు హోంశాఖ బాధ్యతలు కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్వర్తిస్తున్నారు. ఎటువంటి యాక్షన్ ప్లాన్ తో ఉన్నారు ఇంకా ఫర్దర్ గా? సోషల్ మీడియాలో గత 3 రోజుల నుంచి కూడా ఏదైతే హనుమంత్ చేసినటువంటి వ్యాఖ్యలు, వాళ్ళ టీం సభ్యులు యూట్యూబర్ గా ఉన్నటువంటి వీడియో కాల్లో ఒక తండ్రి కూతురు వ్యవహారం పైన పూర్తిగా అసభ్య పదజాలంతో వాళ్ళు మాట్లాడుకున్న సంభాషణ అంతా కూడా సాయిధరం తేజ ప్రభుత్వం దృష్టికి ట్విట్టర్ వేదికగా తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి సీఎం రేవంత్ రెడ్డి దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతోనే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కేసు నమోదు చేసి హనుమంతుని ఈ రోజు బెంగళూరులో అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి హైదరాబాద్ కి తీసుకొస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో కూడా చాలా వ్యతిరేకత వచ్చింది ఈ ఘటన పైన. వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి, ఇట్లా యూట్యూబ్ లో ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్న ఇతరిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చాలా మంది డిమాండ్ చేయడం, అదేవిధంగా వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించి ఆ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతోనే వారు వెంటనే కేసు బుక్ చేసి అతని అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్ళి ఈ రోజు బెంగళూరులో మరి అరెస్ట్ చేసి తీసుకొని హైదరాబాద్ కి వస్తున్నారు. ఇతనితో పాటు ఇంకా మొత్తం ఆ వీడియోలో ఎంతమంది అసభ్యకరంగా మాట్లాడారు వారందరి ఐపీ అడ్రస్లు కూడా సేకరించి వారు ఎక్కడున్నారనే దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి విషయాలపైన పోలీసులు ఉక్కు పాదంతో అణచివేయాలని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే సైబర్ క్రైమ్, అదేవిధంగా మాదక ద్రవ్యాల పైన ఇప్పటికే ప్రభుత్వం కఠిన చర్యలు అవలంబిస్తుంది. దానికి సంబంధించి నార్కోటిక్ బ్యూరో కూడా ఏర్పాటు చేసి దానికి సపరేట్ బడ్జెట్ కూడా కేటాయించి అధునాతన వెహికల్స్ కూడా అందించడం జరిగింది. అవసరమైన సిబ్బందిని కూడా కేటాయిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. శాంతి భద్రతలు కావచ్చు, ఇలాంటి ఘటనలు ఎవరు చేసినా ఉపేక్షించే లేదు అని చెప్పేసి కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా ఆదేశాలు ఇవ్వడంతోనే అధికారులు వెంటనే స్పందించి హనుమంతుని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి రేపు మెజిస్ట్రేట్ ముందు ఇక్కడ హాజరుపరిచే అవకాశం కనబడుతుంది. అతన్ని కస్టడీకి తీసుకొని వివిధ సెక్షన్ల కింద సైబర్ బ్యూరో, సెక్యూరిటీ బ్యూరో కింద వాళ్ళు కేసు నమోదు చేసి వేగంగా దర్యాప్తు చేసి హనుమంతుని ఈ రోజు బెంగళూరులో అరెస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సురేష్.